నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషనే కాకుండా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న స్కామ్ గురించి చెప్తున్నా. వీడియోని కంప్లీట్గా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వాళ్ళని సైబర్ మోసానికి బలి అవ్వకుండా కాపాడండి. ఈ వీడియోని లైక్ తీసుకుంటే మీరే నష్టపోతారు. వీడియో థంబ్నెయిల్ చూసి షాక్ అయ్యారా? ఎస్, మీరు షాక్ అవ్వాల్సిందే. ఏంటి, మా స్నేహితులు బంధువులు వాట్సాప్లో డబ్బులు అడిగితే మేమెందుకు జాగ్రత్త పడాలి అనుకుంటున్నారా? దీనికి నేను ఖచ్చితంగా జాగ్రత్త పడాలని అంటాను. ఎందుకంటే వాట్సాప్లో మిమ్మల్ని డబ్బులు అడుగుతుంది మీ స్నేహితులు బంధువులు కాదు, వాళ్ళు సైబర్ నేరగాళ్ళు అవ్వచ్చు. ఇదివరకు మీ స్నేహితుల బంధువుల ఫేక్ ఫేస్బుక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి డబ్బులు అడగడం చూసి ఉంటారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సైబర్ నేరగాళ్ళు మార్కెట్లోకి కొత్త ట్రెండ్తో వచ్చారు. అదే వాట్సాప్ స్కామ్. ఏంటి, మళ్ళీ షాక్ అయ్యారా? వాట్సాప్లో కూడా స్కామ్ చేస్తారా అనుకుంటున్నారా? అందుకే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ఈ అక్కలు, అన్నలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, ఎవరైనా బంధువులు మిమ్మల్ని వాట్సాప్లో డబ్బులు పంపమని అడుగుతున్నారంటే మీరు ఖచ్చితంగా అనుమానించాల్సిందే అండ్ ఆలోచించాల్సిందే. అస్సలు తొందరపడకండి. ఒక్క నిమిషం ఆలోచించండి. ఒక్క నిమిషం ఆలోచించడం వల్ల మీరు మోసపోకుండా మీ డబ్బులు పోగొట్టుకోకుండా ఉంటారు. ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాపిక్లోకి వస్తే, పోలీసులు సైబర్ క్రైమ్ జరిగిన తర్వాత గోల్డెన్ అవర్ గురించి మాట్లాడతారు. ఎందుకంటే సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే డబ్బులు రికవరీ చేయాలంటే మొదటి గంట చాలా కీలకం. ఈ టైంలోనే ఎక్కువ డబ్బులు రికవరీ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ నేను సైబర్ క్రైమ్ జరగక ముందు గోల్డెన్ మినిట్ అంటే అరుదైన నిమిషం గురించి చెప్తున్నా. ఈ గోల్డెన్ మినిట్ మిమ్మల్ని సైబర్ నేరానికి గురి కాకుండా కాపాడుతుంది. అసలు ఈ వాట్సాప్ స్కామ్ అంటే ఏంటి? ఇది ఎలా చేస్తారు? అసలు సాధ్యమేనా? ఎస్, ఇది సైబర్ నేరగాళ్ళకి చాలా ఈజీ. అంటే వెన్నతో పెట్టిన విద్య లాంటిది. వాళ్ళు మీ స్నేహితులకి, బంధువులకి ఏదైనా లింక్ పంపి వాళ్ళ వాట్సాప్ హ్యాక్ చేస్తారు. వాట్సాప్ హ్యాక్ చేసిన వెంటనే వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న ఫ్రెండ్స్కి, బంధువులకి అంటే మనకి వాట్సాప్లో మెసేజ్ చేస్తారు. ఎలా అంటే, హాయ్, సెండ్ మీ 50,000, 20,000, 30,000 ఎంతైనా అవ్వచ్చు, అర్జెంట్ అని ఏదో సాకు చెప్పి ఒక QR కోడ్ లేదా ఫోన్ నంబర్ పంపి డబ్బులు పంపమని అంటారు. మన ఫ్రెండే కదా, అక్కే కదా, తమ్ముడే కదా అని ఆలోచించకుండా డబ్బులు పంపేస్తుంటాము. ఇక్కడే పెద్ద తప్పు చేస్తున్నాము. డబ్బులు పంపే ముందు నిజంగా అడిగేది మన వాళ్ళేనా అనే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవడం లేదు. మన వాళ్ళే కదా, అర్జెంట్ అన్నారు కదా అని వాళ్ళ మీద అభిమానంతోనో ప్రేమతోనో డబ్బులు పంపేస్తుంటాము. అండ్ తర్వాత తెలుసుకుంటాము అది మన వాళ్ళు కాదు అని. అసలు ఆ QR కోడ్ లేదా ఫోన్ నంబర్లో చూపిస్తున్న పేరు మన వాళ్ళేనా అనే ఐడెంటిటీ కన్ఫర్మ్ చేసుకోకుండా డబ్బులు పంపి మోసపోతున్నారు. మనం తేరుకునే లోపే సైబర్ నేరగాళ్ళు డబ్బులు డ్రా చేసేస్తున్నారు. ఇలాంటి మాక్సిమం కేసెస్లో రికవరీ అనేది చాలా కష్టంగా మారింది. అందుకే డబ్బులు పోగొట్టుకున్నాక బాధపడే కంటే డబ్బులు పంపే ముందు ఒక్కసారి వాళ్ళతో కాల్లో మాట్లాడి ఐడెంటిటీ కన్ఫర్మ్ చేసుకోవడం చాలా ముఖ్యం. అవతలి వాళ్ళు ఎంత అర్జెంట్ అన్నా కన్ఫర్మ్ చేసుకోకుండా డబ్బులు పంపడం మనకే నష్టం. సైబర్ నేరానికి గురై నష్టపోవడం కంటే ముందే జాగ్రత్త పడడం చాలా మంచిది. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కదా. అందుకే ఇప్పటి నుండి మీ వాళ్ళకి డబ్బులు పంపే ముందు కాల్లో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత డబ్బులు పంపండి. మిమ్మల్ని, మీ వాళ్ళని సైబర్ మోసాల నుంచి కాపాడుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.